స్నేహితుణ్ణి అన్నాడు. ఎప్పుడూ కలిసే ఉందామని చెప్పాడు. కానీ హత్య తర్వాత కానీ అతని అసలు రంగు బయటపడలేదు. ఫ్రెండ్ కూతురుపై కన్నేసిన ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుని కోట్ల ఆస్తి కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. పెళ్లికి అడ్డు చెప్పాడన్న కారణంతో క్యాసినో ఆడుదామని తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఒంటిపై ఉన్న బంగారంతో పాటు భారీగా నగదును ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ రియాల్టర్ మర్డర్ కేసులో బయటపడిన కొత్త కోణం ఇది. హైదరాబాద్ రియల్టర్ మధు హత్య కేసులో కుట్రకోణం వెలుగు చూసింది. కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయనందుకు స్నేహితుడే కక్షగట్టి అతన్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. క్యాసినో ఆడేందుకు మధును బీదర్కు తీసుకెళ్లిన ముగ్గురు ఆయన్ను దారుణంగా హతమార్చారు. కర్ణాటకలోని మన్నేకెళ్లి పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీడిమెట్లలోని కల్పనా సొసైటీలో నివాసముంటోంది మధు కుటుంబం. రియల్ ఎస్టేట్ తో పాటు ట్రావెల్స్ వ్యాపారం నిర్వహించే మధు కోట్ల కొద్ది ఆస్తులు కూడబెట్టాడు. ఈ క్రమంలోనే చింతల్కు చెందిన రేణుకా ప్రసాద్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీంతో రేణుకా ప్రసాద్ గ్యాంగ్ తో కలిసి తరచూ క్యాసినో ఆడేందుకు వెళ్లేవాడు మధు. గతేడాది నవరాత్రి పూజల సందర్భంగా మధు ఇంటికి వెళ్లిన రేణుకా ప్రసాద్ ఆయన చిన్న కూతుర్ని ట్రాప్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే మధు ఆస్తి మొత్తం దక్కుతుందని భావించి ఆమెను ప్రేమలోకి దించాడు. కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని ప్రసాద్ కోరగా మధు తిరస్కరించాడు. దీనికి తోడు ఇటీవలే మధు చిన్న కూతురికి పెళ్లి సంబంధం కూడా కుదర్చడంతో కక్ష పెంచుకున్న ప్రసాద్ ఆయన్ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ లోనే మధును హత్య చేయాలని ప్లాన్ చేసిన రేణుకా ప్రసాద్ నెల రోజుల పాటు ఓ సుపారీ గ్యాంగ్ తో హైదరాబాద్ లో రెక్కీ నిర్వహించాడు. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నాడు. ఈ క్రమంలోనే క్యాసినో ఆడేందుకు బీదర్ వెళదామని చెప్పిన రేణుకా ప్రసాద్ అక్కడే మధును హత్య చేసేందుకు ప్రణాళిక రచించాడు. ఈ నెల 24న బీదర్ కు బయలుదేరిన వారు డ్రైవింగ్ కోసం ప్రసాద్ స్నేహితులైన వరుణ్, లిఖిత్, సిద్ధార్థరెడ్డిని తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో మధును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన వారు ముందుగా తలపై బండరాయితో కొట్టారు. ఆ తరువాత కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మధు ఒంటిపై ఉన్న 6 లక్షల విలువైన బంగారంతో పాటు పెద్ద ఎత్తున నగదు సైతం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో స్పెషల్ టీంను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.